స్వాతంత్రం రాకముందు వలసవాద పాలన మనకు ఉండేది. ఏముండేది? వలసవాద పాలన. అంటే ఫస్ట్ పోర్చుగీస్తో ప్రారంభమైంది, తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలనకు దారితీసింది. దీనికి కారణం మన రాజుల్లో ఉన్న అనైక్యత. మన రాజుల్లో ఉన్న అనైక్యత. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. అప్పుడు ప్రారంభమైంది బ్రిటిష్ పరిపాలన. ఇది పునాది అన్నమాట. 1857 నాటికి భారతదేశం దాదాపుగా వారి చేతులకు వెళ్ళిపోయింది. భారతదేశం దాదాపుగా బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోయింది. దీన్నే భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు. మన దేశం తూర్పు ఇండియా వర్తక సంఘ పాలన నుండి 1858లో, ఇంతకుముందు ఏమైనా ఉండేది? తూర్పు ఇండియా వర్తక సంఘం పాలన నుండి 1858లో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి, ప్రత్యక్ష బ్రిటిష్ రాణి, బ్రిటిష్ పార్లమెంటు పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ పాలన ఎంతవరకు జరిగిందంటే 1947 వరకు జరిగింది. 1947 వరకు జరిగింది. అయితే ఇక్కడ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా విద్యారంగంలో మార్పుల కోసం ప్రయత్నం చేసింది. ఈ మార్పులు కొందరు భారతీయ నాయకులు కూడా సహకరించారు. అయితే చివరికి మెకాలే మినిట్స్ ద్వారా ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టబడింది. చివరికి మెకాలే మినిట్స్ ద్వారా ఆంగ్ల విద్య శ్రీకారం చుట్టబడింది. అయితే భారతీయ సాంప్రదాయాలను, పద్ధతులను కించపరిచేదిగా ఉన్నదని జాతీయ నాయకులు భావించి భారతీయ విద్యా విధానాన్ని ప్రారంభించారు. భారతీయ విద్యా విధానాన్ని జాతీయ నాయకులు ప్రారంభించారు. అయితే పాఠశాలలో, కళాశాలలో స్థాపించారు. ఆంగ్ల విద్యకు సమాంతరంగా జాతీయ విద్య కొనసాగించారు. ఈ విద్యలో భారతీయ విలువలను, దేశభక్తిని, సంస్కృతిని, సాంప్రదాయాలపై గౌరవాన్ని పెంచి కృషి చేశారు. అనేక మంది జాతీయ నాయకులు ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఈ దశలోనే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల, ఈ సమయంలోనే ప్రారంభమైంది. 1813లో చార్లెస్ గ్రాంట్, ఎవరు? 1813లో చార్లెస్ గ్రాంట్ తూర్పు ఇండియా వర్తక సంఘంలో ఒక మిలిటరీ అధికారి. క్రమంగా ఇతను సంఘంలో బోర్డు సభ్యుడిగా మారాడు. బోర్డు సభ్యుడిగా మారాడు. డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడయ్యాడు. డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడు ఎవరు? చార్లెస్ గ్రాంట్. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడయ్యాడు. బ్రిటిష్ పార్లమెంట్లో కూడా సభ్యుడు. అయితే ప్రభుత్వంలో మంచి పలుకుబడిలో ఎదిగాడు. ఇతడు కంపెనీ డైరెక్టర్లకు 1797లోను 1813లోను
బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు తన పత్రాన్ని సమర్పించాడు. ఇదే గ్రాంట్ పత్రం. భారతీయులు సాంఘికంగాను నైతికంగాను మతపరంగా అనాగరికులని, వారిని నాగరికులను చేయాల్సిన బాధ్యత వర్తక సంఘంపై ఉన్నదని, కాబట్టి క్రైస్తవ మిషనరీలకు వర్తక సంఘం ప్రోత్సాహం అందించాలని వాదించాడు. దీన్నే గ్రాంట్ పత్రం అంటారు. అయితే 1833లో చార్టర్ చట్టం తీసుకొచ్చారు. చార్టర్ చట్టం 1833లో చార్టర్ చట్టం. ఇదేంటి? కంపెనీ పరిపాలనకు సంబంధించి భారతదేశంలో విద్య గురించి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అన్ని దేశాలకు సంబంధించిన క్రైస్తవ మిషనరీలకు, అన్ని దేశాలకు సంబంధించిన క్రైస్తవ మిషనరీలకు, వారి మత వ్యాప్తిని భారతదేశంలో అవకాశం కల్పించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆదేశాలను మిగతా ప్రాంతాల గవర్నర్లు అనుసరించాలి. విద్యా గ్రాంట్ 10,000 నుండి ₹1,00,000 పెంచారు. ఇక్కడ విద్యా గ్రాంట్ 10,000 నుండి ₹1,00,000 పెంచారు. దాని గురించి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు ఒక సభ్యుని నియమించాలి. అయితే మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడు అయ్యాడు. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడు అయ్యాడు. అయితే ఇతనిని ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ విద్యాశాఖ అధ్యక్షునిగా చేశాడు. ఇప్పుడు గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ విద్యాశాఖకు అధ్యక్షుడిగా చేశాడు. ప్రభుత్వం మంజూరు చేసిన ₹1,00,000 భారతీయ సంప్రదాయ విద్య కోసం ఖర్చు చేయాలా, ఇంకా దేనికైనా ఖర్చు చేయాలా అని 1813లో గ్రాంట్ ప్రతిపాదన అర్థమేమిటని అంశాలపై చర్చ జరిపి ప్రభుత్వానికి తగిన సలహాలు అందించాలని న్యాయశాఖ సభ్యుని కోరారు. ఈ మెకాలేని కోరారు. ఏమని? అది భారతీయ సంప్రదాయ విద్య కోసం ఖర్చు చేయాలా, లేకపోతే ఇంకా దేనికైనా ఖర్చు చేయాలా, 1813లోని గ్రాంట్ ప్రతిపాదన అర్థం ఏంటి అనే అంశాలపై చర్చ జరిపి ప్రభుత్వానికి తగిన సలహాలు అందించాలని ప్రభుత్వ న్యాయశాఖ సభ్యుని ఆదేశించింది. అదే న్యాయశాఖ సభ్యుడు మెకాలే ఈ చర్యలు దేనిలోనూ పాల్గొనలేదు. భారత ప్రభుత్వ విధాన రూపకల్పనలోని భాగస్వామి కాలేదు. ఇతడు 1835 ఫిబ్రవరి 8న 1835 ఫిబ్రవరి 8న తన సిఫార్సులను ప్రతిపాదించాడు. ఇతడు భారతదేశం గురించి, భారతీయ విద్యా సంప్రదాయాల ప్రజల గురించి అత్యంత అవమానకరంగా మాట్లాడాడు. భారతదేశంలో ఆంగ్ల విద్యను, ఆంగ్ల మాధ్యమాన్నే బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించాడు. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి, వీటిలో శాస్త్రీయ పదజాలం లేదు, ముఖ్యమైన గ్రంథాలేవి భారతీయ భాషల్లోకి అనువదింపలేదు, మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాల భారతదేశ, అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని భారతదేశం గురించి అవమానకరంగా ప్రకటన చేసింది. ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఆంగ్ల విద్య ద్వారా
మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తిత్వ ఒక వర్గం తయారు చేయాలి. ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులే, రంగులోను రక్తంలోనే భారతీయులు. అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలు అన్నీ ఆంగ్లేయులవే ఉంటాయి, అన్నీ ఆంగ్లేయులవే ఉంటాయి. ఆంగ్ల విద్యా ప్రవీణులైన పెద్ద మనుషుల వర్గాన్ని తయారు చేయడం ఆయన ఉద్దేశం. ఆంగ్ల విద్యా ప్రవీణులైన పెద్ద మనుషుల వర్గాన్ని తయారు చేయడం, పెద్ద మనుషుల వర్గాన్ని తయారు చేయడం అతని లక్ష్యం, అతని ఉద్దేశం. భారతీయులను దోపిడీ చేయడానికి వీరు ఆంగ్లేయులకు సహకరిస్తారు. ఇది ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంలో మెకాలే ఉద్దేశం. అదే ప్రభుత్వ నిధులన్నీ ఆంగ్ల విద్యా వ్యాప్తిగా ఖర్చు చేయాలి. భారతీయ సాంప్రదాయ విద్యకు నిధులు ఖర్చు చేయరాదు. సాంప్రదాయ సాహిత్య ముద్రకు నిధులు ఇవ్వరాదు. భారతదేశంలో ఐరోపా సాహిత్యాన్ని, శాస్త్రజ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి. ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను అందించాలి. ఇది అతను చేసిన సిఫార్సు. దీని తర్వాత వుడ్ తాకీదు. ఇది ఇప్పుడు 1854. ఈయనే చెప్పాడంటే 1853 నాటికి భారతదేశం తూర్పు ఇండియా వర్తక సంఘంలోనే ఉంది. వారు భారతదేశ విద్యలో కొన్ని మార్పులు తీసుకుని రావాలని భావించారు. భారతదేశంలో విద్యారంగ ప్రగతిని అంచనా వేయడానికి, మార్పులను సూచించడానికి ఒక పార్లమెంటరీ కమిటీని నియమించారు. దేనికోసం అంటే భారతదేశ విద్యలో కొన్ని మార్పులు తీసుకుని రావాలని, విద్యారంగ ప్రగతిని అంచనా వేయడానికి, మార్పులను సూచించడానికి ఒక పార్లమెంటరీ కమిటీ వేశారు. ఆ పార్లమెంటరీ కమిటీ తన సలహాలను, సూచనలను అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ చార్లెస్ వుడ్ ఆమోదించాడు. దీన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ ఎవరో చార్లెస్ వుడ్ ఆమోదించాడు. దానివల్ల వుడ్ విద్యా తాకీద్ అనే పేరుతో వాడుకలో వచ్చింది. అది ఇందులో సిఫార్సులు ఏంటి? భారతదేశంలో ఉన్న విద్యను క్రమబద్ధం చేయాలని ఈ విధానం ప్రతిపాదించింది. ఏం చేయాలి? క్రమబద్ధం చేయాలి. పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షించడానికి ప్రతి ప్రావిన్స్లోనూ ఒక విద్యా విభాగం ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతీయ స్థాయి అధికారిని ప్రభుత్వ విద్యా సంచాలకులుగా వ్యవహరిస్తారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. ఈ ప్రాంతీయ స్థాయి అధికారిని ప్రభుత్వ విద్యా సంచాలకులుగా వ్యవహరిస్తారు. అతను సహకరించిన కింది స్థాయి ఉప విద్యాశాఖ అధికారి, పాఠశాల ఉపపర్యవేక్షకులు ఉంటారు. ఇతనికి సహకరించడానికి ఉప విద్యాశాఖ అధికారి. తర్వాత పాఠశాల ఉపపర్యవేక్షకులు ఉంటారు. బోధనా మాధ్యమంగా ఆంగ్ల భాష ఉంటుంది. పాశ్చాత్య విద్యతో పాటు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల బోధనకు అనుమతి ఇవ్వబడింది. పాశ్చాత్య విద్యతో పాటు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల బోధనకు అనుమతి ఇవ్వబడింది. విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలగా వర్గీకరించారు. విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలుగా వర్గీకరించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాల సంఖ్యను పెంచాలని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ ఆర్థిక సహకారం అందించాలని భావించింది. ఈ ఆర్థిక సహకారం పొందడానికి కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. ప్రతి ప్రాంతంలోనూ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు స్థాపించి నిర్వహించారు. ప్రతి ప్రాంతంలోనూ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు స్థాపించాలని నిర్ణయించింది. వృత్తి విద్యా పాఠశాలలు కళాశాలను స్థాపించాలని సూచించారు. కలకత్తా, బొంబాయి, మద్రాసులో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించాలని భావించింది. భారతదేశంలో విద్యార్థులు బ్రిటిష్ వారు చేపట్టిన చర్యలో ఇది ప్రముఖమైనది. నెక్స్ట్ వచ్చి హంటర్ కమిషన్. ఇది ఇప్పుడు 1882. ఉడిస్తాగేదు 1854 విద్యా వ్యాప్తికి తగిన సూచనలు చేసినప్పటికీ అది సరిగా అమలు కాలేదు. భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్య పరిస్థితి పరిస్థితిని గురించి పరిశీలించడానికి ఈ కమిషన్ నియమించారు. భారతదేశంలో ప్రాథమిక విద్య స్థితిగతులను తెలుసుకుని ప్రాథమిక విద్యను విస్తరించడానికి అవసరమైన విధానాలు తెలియజేయడం, మిషనరీ సంస్థల పరిస్థితులను తెలుసుకోవడం, ప్రైవేటు విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానం, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు స్థితిగతులు వాటి ప్రాముఖ్యత తెలియజేయవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వం సూచించింది. అయితే ఇందులో సిఫార్సులు ఏంటంటే హంటర్ కమిషన్ ప్రాథమిక, సెకండరీ, ఉన్నత స్వదేశీ, స్త్రీ, ముస్లిం, వెనుకబడిన తరగతులు, మత విద్య. ప్రాథమిక విద్య, సెకండరీ, ఉన్నత, స్వదేశీ విద్య, స్త్రీ విద్య, ముస్లిం విద్య, వెనుకబడిన తరగతుల విద్య, మత విద్యపై అనేక సూచనలు చేసింది. విలియం హంటర్ అప్పుడు వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉండేవాడు. ఈ కమిషన్లో మిషనరీలతో పాటు భారతీయులు కూడా ఉన్నారు. ప్రాథమిక విద్యను ఇంకా విస్తృత ప్రాతిపదికన వ్యాప్తి చేయాలి. ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత జిల్లా బోర్డులకు, మున్సిపల్ బోర్డులకు అప్పగించాలి. ప్రాథమిక విద్య బాధ్యత మున్సిపల్ బోర్డులకి, జిల్లా బోర్డులకు అప్పగించాలి. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలి. ఈ పాఠశాలలో నియమించబోయే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలను ఏర్పాటు చేయాలి. జిల్లా బోర్డులు, మున్సిపల్ బోర్డులు ప్రాథమిక విద్య చేసి ఖర్చుకు అదనంగా ప్రాంతీయ ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. మాధ్యమిక విద్యలో ప్రభుత్వం మాధ్యమిక విద్యను అందించే బాధ్యత నుండి నిష్క్రమించాలని భావించింది. మాధ్యమిక విద్య నుండి ప్రభుత్వం నిష్క్రమించాలి. స్థానికులు పూనుకొని మాధ్యమిక పాఠశాలలు స్థాపించిన చోట ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. స్థానికులు పాఠశాలలు నెలకొల్పలేని చోట్ల ప్రభుత్వమే పాఠశాల ప్రారంభించే ప్రయత్నం చేసేది. మాధ్యమిక స్థాయిలో బోధనా మాధ్యమం ఆంగ్లం. మాధ్యమిక పాఠశాలలో ఆ పాఠ్య ప్రణాళిక 2 రకాలుగా ఉండేది. మాధ్యమిక విద్య అనంతరం విశ్వవిద్యాలయాల్లో చేరేవారికి ఒక ప్రణాళిక ఉండేది. అలాగే ఏదైనా ఒక వృత్తిలో ప్రవేశించే జీవితాన్ని కొనసాగించడానికి వారికి ఇంకో ప్రణాళిక ఉండేది. ఏదైనా వృత్తిలో కొనసాగాలనుకునే వారికి వేరే ప్రణాళిక ఉండేది. ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది. ఐరోపా విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించిన వారికి
మెరుగైన అవకాశాలు కల్పించింది. స్త్రీ విద్యకు, ముస్లిం విద్యకు, వెనుకబడిన విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలలో మత విద్యను అందించరాదు, కానీ ప్రైవేటు పాఠశాలలో మత విద్యను అందించవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో మత విద్యను అందించరాదు, కానీ ప్రైవేటు పాఠశాలలో అందించవచ్చు అని చెప్పింది. నెక్స్ట్, హార్టాక్ కమిటీ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశాన్ని స్వతంత్రం ఇస్తారని, భారత ప్రజలకు ఎక్కువ అధికారాలు ఇస్తారని జాతీయ నాయకులు భావించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అలా చేయలేదు. పైగా భారత ప్రభుత్వ చట్టం 1919 రూపొందించింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారాన్ని పొందింది. ఈ చట్టం ద్వారా ఎవరినైనా నిర్బంధించే అధికారాన్ని పొందింది. 1919 జలియన్ వాలాబాగ్ మారణకాండ దేశంలో పెద్ద ఉద్యమానికి కారణమైంది. ప్రజల ఈ అసంతృప్తిని చల్లార్చడానికి 1927లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ నియమించింది. 27లో సైమన్ కమిషన్ని నియమించింది. ఈ కమిషన్ ఒక భారతీయుడు లేనందువల్ల భారతీయులు కమిషన్ బహిష్కరించారు. ఈ సైమన్ కమిషన్లో ఒక సభ్యుడు ఢాకా విశ్వవిద్యాలయ మాజీ కులపతి. ఈ సైమన్ కమిషన్లో ఒక సభ్యుడు ఎవరంటే ఢాకా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆయన ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన భారతదేశంలో విద్యా వ్యాప్తి గురించి చేపట్టిన చర్యల గురించి ఒక కమిటీ 1929లో నియమించింది. కమిటీ ముఖ్య ఉద్దేశం జనబాహుళ్యానికి కనీస విద్య అందించడం. ముఖ్య ఉద్దేశం ఏంటి? జనబాహుళ్యానికి కనీస విద్యను అందించడం. అంటే ప్రాథమిక విద్యను అందించడం. మాధ్యమిక విద్యను, విశ్వవిద్యాలయ విద్యను అందించడం గురించి సిఫారసు చేయడం ఈ కమిటీ ఉద్దేశం కాదు. ఓన్లీ ప్రాథమిక విద్యను, కనీస విద్యను అందించడం. ఈ కమిటీ ముఖ్యంగా ప్రాథమిక విద్యార్థి కొన్ని సూచనలు చేసింది. చాలామంది విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తి కాకముందే బడి మానేస్తున్నారని, అదే తరగతిలో కొనసాగుతున్నారని భావించారు. దీనినే వృధా స్తబ్దత అన్నారు. పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత కారణంగా పిల్లలు బడిలో చేరకపోవడం, చేరిన వారు మానివేయడం జరుగుతున్నదని ఈ కమిటీ భావించింది. ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని, ప్రాథమిక విద్య గుణాత్మకంగా ఉండాలని, పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని, నిర్దిష్ట కాలాన్ని బట్టి ఉండాలని, ప్రాథమిక విద్య 4 సంవత్సరాలు ఉండాలని, తగినంత మంది ఉపాధ్యాయులు నియమించాలని కమిటీ సూచించింది. వృధా, స్తబ్దత ఈ రెండిటి గురించి చెప్పడం జరిగింది. మాధ్యమిక స్థాయి విద్య కేవలం పరీక్ష కోసమే అన్నట్లుంది. మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష అయిన మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి, మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష అయిన మెట్రికులేషన్ పరీక్ష ఉత్తీర్ణులైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మెట్రికులేషన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యేవారు చాలా తక్కువగా ఉన్నారని, ఉన్నత విద్యలోనూ ప్రమాణాలు సరిగ్గా లేవని, ఉన్నత విద్య విద్యార్థుల చదువుపై ఆసక్తి, జిజ్ఞాస పెంచలేకపోతున్నదని, విశ్వవిద్యాలయం మధ్య అనారోగ్యకర పోటీ ఉందని, గ్రంథాలయ సౌకర్యాలు సరిగా లేవని, మాధ్యమిక స్థాయిలో ప్రమాణాలు పెంచాలని కమిటీ సూచించింది. మాధ్యమిక స్థాయిలో ప్రమాణాలు పెంచాలని కమిటీ సూచించింది. తర్వాత సార్జెంట్ కమిటీ. 1944 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో విద్యాస్థితులపై ఒక కమిటీ వేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో విద్యా స్థితిగతులపై ఒక నివేదిక సమర్పించవలసిందిగా భారత ప్రభుత్వం విద్యా సలహాదారు భారత ప్రభుత్వ విద్యా సలహాదారు జాన్ సార్జెంట్ నియమించింది. కేంద్ర విద్యా సలహా మండలి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తన నివేదిక సమర్పించారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్
ఎడ్యుకేషన్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తన నివేదికను సమర్పించాడు. కేంద్ర విద్యా సలహా మండలికి, కేంద్ర విద్యా సలహా మండలికి ఈయన ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేశారు. వాటిలో కొన్ని ముఖ్య సూచనలు ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు, బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. 11 నుండి 17 సంవత్సరాల పిల్లలకు పాఠ్య ప్రణాళిక 2 రకాలుగా ఉండాలి. ఒకటి సాధారణ ఉన్నత పాఠశాలలు, 2 వృత్తి విద్యా ఉన్నత పాఠశాలలు. సాధారణ ఉన్నత పాఠశాలలో 2, వృత్తి విద్యా ఉన్నత పాఠశాలలు 2 రకాలుగా ప్రణాళికలు ఉండాలి. ఇంటర్మీడియట్ని రద్దు చేయాలి. 11వ తరగతి హై స్కూల్లోని, 12వ తరగతి పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్సుగా కళాశాలలోని ఉండాలి. విశ్వవిద్యాలయాల్లో సమానత్వం కోసం విశ్వవిద్యాలయ విరాళాల సంఘం ఏర్పాటు చేయాలి. విశ్వవిద్యాలయ విరాళాల సంఘం, గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. సాంకేతిక వృత్తి విద్యా విషయాల బోధనకు పార్ట్ టైం, ఫుల్ టైం పాఠశాల స్థాపించాలి. పార్ట్ టైము, ఫుల్ టైం. దీనికి సాంకేతిక వృత్తి విద్యా విషయాల బోధనకు. అంగవైకల్యం గల పిల్లలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలి. ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్ పాఠశాలలో 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి. 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి. సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మందికి ఒకటి ఉండాలి. సీనియర్ బేసిక్ స్థాయిలో. ప్రీ బేసిక్, జూనియర్ బేసిక్ స్థాయిలో అయితే 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థులు తగిన ఉపాధి అవకాశాలు సూచించిన ఉపాధి కేంద్రాలు స్థాపించాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ని స్థాపించాలి. అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీల్లో ఇది మొదటిది. అన్ని స్థాయిల గురించి సిఫార్సు చేసిన కమిటీల్లో ఇది మొదటిది.